నుంచి చాలా పర్ఫెక్ట్ గా నేను చేస్తున్నాను. పాజిటివ్ గా అనుకోవటము, నేను ఏదనుకుంటున్నానో అది కంపల్సరీ నాకు అవుతుంది అని కాన్ఫిడెంట్ తో ఉన్నాను. కానీ దాదాపు రిజల్ట్స్ కూడా కనపడతా ఉన్నాయి. కానీ ఒకేసారి మధ్య మధ్యలో నెగటివ్స్ వస్తున్నప్పుడు నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. అయ్యో ఇదేంటి జరగదా అన్న అదే కదా, మళ్ళీ ఆ నెగిటివ్ అనేది ఎనర్జీని లాగడానికి ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడే మీరు మళ్ళీ ఆ ప్రేయర్ చేసుకోవడం కానీ, మళ్ళీ లేదంటే వీడియోస్ ఇంతకు సారీ ముందు మీ వీడియోస్ చేసుకోవడం కానీ, మీ ఏదైనా వీడియోస్ చూద్దాం ఎనర్జెటిక్ అవుతున్నాను. కానీ ఆ టైం కొంచెం డల్ అవుతున్నాను. దాన్ని ఎలా బీట్ చేయాలా అని కొంచెం అంటే ఎనర్జీ ఇప్పుడు బిల్డ్ అవుతున్న కొలది ఇంకా తగ్గిపోతుంది. మీరు రోజు చేస్తూ ఉంటే ఎనర్జీ బిల్డ్ అవుతుంది కదా, ఇంకా అది తగ్గిపోతుంది, రావడం తగ్గిపోతుంది. అక్కడ కొంచెం ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను మళ్ళీ డౌన్ అయిపోతున్నాను. అరే ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ తర్వాత పాజిటివ్స్ కూడా వచ్చినాయి కదా, నేను ఎందుకు ఇలాగ వెళ్ళిపోతున్నాను అని అది ఆ టైం నెగిటివ్ అనేది పడుతుంది. అలవాటు అయిపోయి బాగా అలవాటు అలవాటు అయిపోయి ఉన్నాం అయిపోయింది కదా, అందుకే అందుకే లేకపోయినా భయంగా ఉంటది. అమ్మో నెగిటివ్ మంచి మంచి జరుగుతుంటే అమ్మో తర్వాత నెగిటివ్ వస్తేమో అని భయం కూడా ఉంటది. అది కూడా మన మేడం బిలీఫ్ సిస్టమ్ లో ఉంది. ఇందులోకి బిలీఫ్ వచ్చిన సిస్టమ్ లో తర్వాత ఉంటది. ఇది నమ్ముతున్న తర్వాత అనిపిస్తుంది ఎన్నాళ్ళు ఎంత నెగిటివ్ గా ఆలోచించామా ఉమ్. తెలియకుండానే. తెలియకుండానే అదంతా మరి నెగిటివ్ ఎనర్జీ, మన ఎనర్జీ మనం పోగొట్టుకోవడమే కదా. తెలియకుండానే ఇంత నెగిటివ్ లో ఉన్నామా, అసలు పాజిటివ్ గా మారడానికి చాలా ఇంత టఫ్ అనిపిస్తుంది. అది తప్పేం కాదు కదా, ఈజీగా 2-3 రోజుల్లోనే అవుతూ ఉన్నారు కదా. తప్పని ఎందుకు పర్వాలేదు మేడం, అనుకుంటారు? రిజల్ట్ కూడా బాగానే కనపడుతుంది నాకు. వస్తుంది అందరికి వస్తుంది. రిజల్ట్ కనపడుతుంది. మళ్ళీ నేను ఈ వీడియోస్ చూస్తే గ్లాస్ టెక్నిక్ కూడా అదే 2 కప్స్ పెట్టుకొని అది కూడా ఓకే, చేస్తున్నాను. కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటది, సపోర్ట్ గా చెయ్యొచ్చు, ఉంటుంది. చాలా ఉన్నాయి, చెయ్యొచ్చు, ఏమన్నా నేను చెయ్యొచ్చు. ఎలాగైనా ఇది సాధించాలని కొంచెం పట్టుదలతో చేస్తున్నాను. బాగుంది మేడం, రిజల్ట్ బాగుంది. ఓకే, బాగా అనిపించింది మార్నింగ్ కూడా. ఓకే, వెరీ గుడ్ అండి. ఇంకా ఎవరో నిన్న ఒళ్ళు నొప్పులు అన్నారు, ఆవిడ మాట్లాడండి. పెయిన్స్ అన్నారు కదా. చెప్పండి. నమస్తే మేడం, నేను లక్ష్మీ ప్రసన్న. చెప్పండి. నేను తెలుగు ప్రేయర్ చదివాను మేడం, నేను ఇంగ్లీష్ ప్రేయర్ కూడా రాత్రి చదివాను. తర్వాత ఈ 4 ప్రేయర్స్ కూడా చేసుకున్నాను 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. కాస్త నాకు పంటి నొప్పి ఉంది, ఈ రోజు టాబ్లెట్ వేసుకోకుండా నొప్పి పోయింది. మొన్నటి వరకు వేసుకున్నాను, ఓకే, ఈ రోజు పోయింది. కానీ నాకు ఒకటే డౌట్ మేడం, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను ఒక్కదనే పాజిటివ్ ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ అలాగా ఉంటారు మేడం, అవన్నీ ఎట్లా సరి అవుతాయి? అవన్నీ మీకెందుకు, మీరు ముందు బాగా అయితే మీతో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎనర్జీ కార్డ్స్ బాగా అయినప్పుడు వాళ్ళు కూడా బాగవుతారు. మీతో కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు కోవిడ్ ఇంట్లో ఒకళ్ళకి వస్తే వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది మరి? వాళ్ళకి వచ్చింది నాకెందుకు వస్తుందని లేదు కదా, వస్తుంది కదా అందరికి. అలాగే థాట్స్ ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. అదైతే దూరంగా ఉంటుంది, కోవిడ్ అయితే గాల్లో రావాలి. ఇది థాట్స్ ఆటోమేటిక్ గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి మీకుంటాయి. మీరు ప్యూరిఫై అవ్వగానే వాళ్ళు అయిపోతుంటారు. అందుకని అది వదిలేయండి, డౌట్లు వదిలేయండి. ముందు మీరు అవుతూ ఉంటే ఆ తేడా మీకు తెలుస్తుంది, అబ్జర్వ్ చేస్తూ ఉండి. ఇప్పుడు ఈ ప్రేయర్ ఇలా ఇంట్లో ఏదైనా మిగతా మెంబర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా నాకు నేను చేయటం వల్ల బాగుంటుందంట. అంటే ముందు మీరు చేసుకోండి, తర్వాత చెప్తాం. అన్ని ఒకేసారి అంటే కుదరదు. ఫస్ట్ మీరు ప్యూరిఫై అవ్వండి. మీరు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ కి వాళ్ళకి ఏదో బాగాలేదు అనుకోండి, వాళ్ళకి బాగాలేదని చెయ్యొద్దు. వాళ్ళు బాగాలేనందుకు మీకు ఎలా ఉంది, వాళ్ళ గురించి మీకు ఏదో కన్సర్న్, బాధో భయమో ఉంది కదా. ఇది నాలో ఎందుకు ఉందని దాన్ని మీరు చేయాలి. అప్పుడు మీతో పాటు వాళ్ళు కూడా క్లియర్ అవుతారు. అలా మాత్రం చెయ్యండి. థ్యాంక్ యూ. ఇంకా మిగిలిన వాళ్ళండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్, ప్రసన్న ఇస్ బ్యాక్. ఓకే, ఓకే, మీరు ఇంతకు ముందు లేనట్టున్నారు. నిన్న మొన్న లేను మ్యామ్, రాత్రే నేను వచ్చానండి. యాక్చువల్లీ ఫ్రైడే కూడా అక్కడ క్లాస్ ఉందన్నారు మేడం. అయితే ఈ వీక్ అంతా నా మెంటార్, నాకు అసెట్ చేసిన మెంటార్ ని ఫుల్ వర్క్ ఉందంటండి. నేను మండే నుంచి చెప్తాను మీ క్లాస్ అన్నారు. దట్స్ వై అయితే నేను మండే వస్తానండి అని రాత్రి ఇంటికి వచ్చాను. ఓకే, ఓకే, అక్కడే ఉన్నారా? నిన్న అక్కడ కొంచెం బాగా
హైదరాబాద్ లో మ్యామ్. ఉంటే మరి ఇక్కడ రావండి, రేపు క్లాస్కి వచ్చేయండి ఇక్కడికి. నువ్వు కూడా వచ్చానండి మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ వచ్చాను మ్యామ్. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిపోయారా? ఓకే నువ్వు కూడా వచ్చేసాను మ్యామ్. ఓకే. అయితే నిన్న అక్కడ మాత్రం చాలా కొంచెం ఏదో అయిపోతుంది, ఐఎమ్ లూజింగ్ ఇట్ అన్న నెగిటివ్ లోకి వెళ్ళిపోయాను మ్యామ్. కానీ అగైన్ హొప్నోపోనో నన్ను స్టేబుల్ చేసి లైన్ లో నిలబెట్టింది. ఓకే ఓకే. ఇట్స్ వండర్ఫుల్ మ్యామ్. అయితే ఇందులో నేను ఇందాక మీది క్లాస్, నిన్నటి క్లాస్ చూసాను, ఫస్ట్ క్లాస్ చూడలేదు యాక్చువల్లీ. అయితే ముందు మనం ఇన్నర్ చైల్డ్ ని యాక్టివేట్ చేసి తర్వాత ఈ 4 ప్రేయర్స్ చేయాలి, అంతే కదా మేడం? చేయడం ద్వారానే మీకు రిజల్ట్ వస్తుంది. మీరు కనెక్షనే లేకపోతే మీరు ఏదో చేస్తారు, మీ దృష్టి ఎక్కడో ఉంటది. ఓకే. జనరల్ గా అలా చేయడం బట్టే, అంటే చెప్తారు ఏం అక్కర్లేదు, జస్ట్ మీరు అనుకోండి అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎంటర్ దట్ ఎనర్జీ మీ లోపలికి వచ్చి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే అందులో 12 steps లో కూడా ఇన్నర్ కనెక్షన్ అనేది ఎప్పుడు ఉంటది. కానీ జనరల్ గా హోపనోపనో చెప్పేవాళ్ళు పెద్ద చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చాలా మంది చదవరు కూడా, తెలియదు కూడా. ఎందుకంటే నేను మొన్న ఎవరినో చూశాను, ఊరికే వాళ్ళు ఏం చెప్తున్నారు అని చూస్తుంటే అసలు మోనా సిమియోన్ ఆవిడ లేడీ అయితే జెంట్స్ అని చెప్తున్నారు ఒక ఆవిడ. మేడం క్లాస్ అంటండి లైఫ్ టైం కోచింగ్ క్లాస్ ఏదోనంటండి 29,500 అంట మేడం. అదే 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 సారీ ఫర్ దట్. ఒక్కో చోట కష్ట కూడా ఉంది. ఓకే, సారీ, దాన్ని డిస్కస్ చేయొద్దు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అండ్ మేడం ఇప్పుడు మనం ఇట్లాగా ఇన్నర్ చైల్డ్ ని ఇన్వోక్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రేయర్స్ చెప్పినప్పుడు ఏ సమస్య అయితే ఉందో అది అని చెప్తున్నాం కదా మేడం. అంటే పాస్ట్ లైఫ్స్ అవన్నీ చెప్తున్నాం కదా, అక్కడ కూడా మనం దాన్ని గుర్తెచ్చుకోవాలా సమస్యని? ఫస్ట్ ఇన్నర్ చైల్డ్ ఫస్ట్ మీరు ఏం లేదు, కనెక్ట్ అయ్యాక ఫస్ట్ 2తో ఫస్ట్ ఐఎమ్ ది అయి ఉంది కదా, నేను అని ఉంది కదా, అందులో ఏమవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఆ డివినిటీ తోటి కనెక్ట్ అయ్యి ఆ ఇన్నర్ చైల్డ్ లో ఉండే ఆ ఎమోషన్ ని కలపడం, క్లియర్ చేయడం అనేది అది ఇట్స్ లైక్ ఏ ప్రియాంబుల్ అన్నమాట. దానికి ముందు మొదలు పెట్టే అవకాశం మొదలవుతుంది ఆ ప్రేయర్ తోటి. అది అయిన తర్వాత మనకు రెండోది ఏంటంటే అందులో మనం ఆత్మ మహాచేతన అని చెప్పుకుంటున్నాం కదా, స్పిరిట్ సూపర్ కాన్షియస్, అది 4th. అందులో మనం ప్రాబ్లం ని చెప్తున్నాం, ఈ సమస్య నాకున్న ఈ సమస్య, ఆ సమస్యకున్న ఆలోచనలు, దాని మూల కారణాలు, అది ఎక్కడ ఎలా స్టార్ట్ అయినా, ఇది తరతరాలుగా మన క్రియేషన్. ప్రాబ్లమ్ ని చెప్పటం అంటే ఇప్పుడు ఆర్థిక సమస్య అట్లా చెప్పేయచ్చా మేడం? మీకు ఇప్పుడు మీరు దేని గురించి అనుకుంటున్నారో అది చెప్పుకుంటారు. నాకు ఈ సమస్య కారణం ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా, దానికి ఆలోచనలు, కారణాలు, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇంకా అంతా ఇంకా అది చూసుకుంటారు. అక్కడ ఏంటో అది చెప్పుకుంటారు అంతే. అది చెప్పుకున్నాక అది 4 times ఉంటుంది. ఆ తర్వాత రిపెంటెన్స్ ప్రేయర్ ఉంది. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ లో మీకు మీరు ద డివైన్ క్రియేటర్, మదర్, ఫాదర్ అండ్ సన్ యాజ్ వన్ అని చెప్తున్నాం కదా, అక్కడ మనం మన యొక్క మొత్తం ఫ్యామిలీ లీనేజ్ నుంచి అందరి తరపు నుంచి క్షమాపణ అడుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో మన అందరి తరపు నుంచి. ప్రెసెంట్ కాదమ్మా, మీరు డివైన్ ఫాదర్, డివైన్ మదర్. ఓకే, కాదు మీరు వినండి. డివైన్ క్రియేటర్ మదర్, ఫాదర్ అండ్ సన్ యాజ్ వన్ అంటే మనలో ఉండే సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ముగ్గురుము కలిపి ఒకటిగా, అదే ఫాదర్, మదర్ అండ్ సన్. ఓకే, ఆ 3 ఫాదర్, మదర్, సన్, డివైన్ మనమే, అంటే మనలో ఆత్మకి ఆ 3 పార్ట్లు కలిపి మేము ముగ్గురం కలిపి ఒకటిగా అక్కడ పేరు చెప్పుకుంటాం. నేను శైలజ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మై పేరు చెప్పుకుంటాం. ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు, మీ పేరు చెప్పుకుంటారు. పేరు చెప్పుకున్నాక మేము కానీ సౌండ్ చేయకండి, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్. లక్ష్మీ ప్రసన్న గారు మ్యూట్ అవరా ప్లీజ్.
ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ సిస్టర్స్. అంటే ఇప్పుడున్న మన ఫ్యామిలీలో అందరూ, మనకున్న రిలేటివ్స్ అండ్ సిస్టర్స్. ఓకే. అండ్ ఫ్రమ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ క్రియేషన్ టు ప్రెసెంట్, ఎప్పటి నుంచి మన యొక్క ఈ లీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇన్ని జన్మల్లో ఉంటే మన అందరు సిస్టర్స్ వస్తారు. ఆల్ సిస్టర్స్, ఇప్పుడు సిస్టర్సే కాదు. అందుకని అంత డెప్త్ లోకి వెళ్తే మతిపోతుంది, ఇది ఎక్కడ గోలరా బాబు అని. అందుకని మామూలు బుద్ధిగా నోరు మూసుకొని చేసుకుంటే జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ మూమెంట్ వరకు ఉండే అన్నిటికీ క్షమాపణ అడుగుతూ ఉంటాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్, వైబ్రేషన్స్, వాటన్నిటిని కూడా వాటిని విడదీసి కట్ చేసి రిలీజ్ కట్ సివియర్ అండ్ కట్ విడదీసి కట్ చేసి అండ్ ట్రాన్స్మిట్ ఆల్ ది వైబ్రేషన్స్ ఇంటూ ప్యూర్ లైట్. మొత్తం అన్నిటిని కూడా ప్యూర్ లైట్ గా మార్చండి. అంటే ఈ మన యూనిహిపిలీలో ఉండే సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్ లో ఉండే అంత డేటా బ్యాంక్ లో ఉండే దాన్ని ప్యూర్ లైట్ గా మార్చమని మనం ఆ ప్రేయర్ లో అడుగుతున్నాం. సో ఆ ప్రేయర్ మీకు బాగా నోటికి వచ్చేస్తే గానీ అది అప్పుడప్పుడు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఎలా చేస్తున్నారో ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఎనీ ప్రాబ్లం రాగానే ముందు అది అనేసుకోగానే మీకు ఆ తేడా వచ్చేస్తుంది. చివరిది మళ్ళీ క్లోజింగ్ ప్రేయర్ అన్నమాట. అలాగే ఎప్పుడు అంటే మధ్యలో అలా చేసుకునేటప్పుడు ఇన్వోక్ చేయటం అదేం అక్కర్లేదు, డైరెక్ట్ గా ఒక్క చిన్నదాన్ని చెప్పుకుని ఇట్లా చేయొచ్చు. కానీ అంత సేపు ఇన్వోక్ చేయక్కర్లేదు, జస్ట్ మీకు ఆల్రెడీ నేను కనెక్షన్ ఎనర్జీ నేను ఇచ్చాను కాబట్టి గ్రూప్ కి మీరు అనుకోగానే ఎనర్జీ స్టార్ట్ అవుతుంది, డివినిటీ కనెక్ట్ అవుతారు. మిగిలిన దాంట్లో సంగతి నాకు తెలియదు. మన దాంట్లో మన దగ్గర నేర్చుకుంటే మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి మీరు చేయగానే ఎనర్జీ మీ లోపల ఫ్లో అవుతుంది. ఆ తర్వాత కూడా మీకు తెలుస్తుంది ఎనర్జీ అలా వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ వస్తూ ఉంటుంది అనమాట. యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. అయితే మ్యామ్ నాకు ఒక 2-3 కళలు ఉంటాయి మేడం. అవి నాకు నాకు ఈ లైఫ్ లో జరిగిపోయినాయి బాగా చిన్నప్పుడు. ఇప్పుడు హర్షిత ఉంది కదా మేడం, తనని నేను నా 2nd క్లాస్ ఏజ్ లో చూశాను కంప్లీట్లీ, అసలు నో డౌట్ ఎట్ ఆల్, యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్స్ తో సహా. అలాంటివి ఇంకో 2-3 కళలు ఉంటాయి మేడం. అవి అందులో ఇంకొకటి కూడా జరిగిపోయింది. అవుట్ ఆఫ్ 4 2 జరిగిపోయినాయి. 2 ఐఎమ్ నాట్ ష్యూర్ వెయిటింగో లేకపోతే జరగో నాకు తెలియదు. కానీ ఆ భయం నన్ను అట్లా ఇప్పుడు అన్ని క్లియర్ అవుతాయి కదా. ఇప్పుడు ఇందులో ఏంటి, పాస్ట్ వి క్లియర్ అవుతాయి, పాస్ట్ కార్మిక్ అన్ని క్లియర్ అవుతాయి. ఆ ఫ్యూచర్ లో వచ్చేవి కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్న దాంట్లో అవి కూడా వెళ్ళిపోతాయి. దాన్ని గుర్తు తెచ్చుకుని చేయాల్సిన అవసరం లేదు. అక్కర్లేదు. ఇంకెవరన్నా మాట్లాడతారా? గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను ఈ ప్రేయర్ చేస్తున్న దగ్గర నుంచి నాలో థింకింగ్ ప్యాటర్న్ చాలా మారిపోయింది మేడం. అదే అంతకుముందు అయితే ప్రతి ఒక్క విషయానికి చాలా టెన్షన్ గాను, చాలా కంగారు గాను అనేది ఉండేది మేడం. ఈ మార్నింగ్ నుంచి చేస్తున్నప్పటి నుంచి నాకు అన్ని పాజిటివ్ గానే థింకింగ్ వస్తుంది. ఏమైనా వచ్చినా కూడా జరిగిపోయింది ఏం కానీ అనేది ఒకటి వచ్చేస్తుంది మేడం, కాన్ఫిడెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు? మేడం నేను మంజులాని మేడం. చెప్పండి మేడం. చేశాను మేడం, చేశాక ఇక నాకేం గుర్తుండట్లేదు. మామూలుగా నేను చెప్పుకొని చేస్తున్నా, చాలా మైండ్ అంతా కూడా ఏంటో మొద్దు పడిపోయినట్టుగా అట్లా ఉంటుంది మేడం. పర్వాలేదులేండి, ఎనర్జీ వచ్చి క్లియర్ చేస్తున్నప్పుడు అలా ఉంటది. దాని గురించి చేస్తూ వెళ్ళడమే. సరే మేడం. అట్లా చేస్తున్న కొద్దిగా మనకేం రిజల్ట్ వస్తుందని చూసుకుంటూ వెళ్ళడమే. దాని గురించి కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్, ఊరికే రిజల్ట్ వచ్చిందా లేదా అని అది ఊరికే దాని మీద కూర్చోకూడదు. అది కూడా అటాచ్మెంటే. అది వెళ్ళి పని చేస్తూ రాకుండా మీరు పట్టు కూర్చున్నట్టే. అంటే ఇప్పుడు ఎలాగంటే మీరు ఏదో సామాన్ కొనడానికి మీ అబ్బాయికి ఏదో కొనమని పంపిస్తారు, డబ్బులు ఇచ్చి కొనమని పంపుతారు, డబ్బులు ఇస్తారు, వెళ్ళి కొనరా అంటారు. అమ్మ రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందని అది పట్టుకుని ఇంట్లోనే కూర్చుంటారు.
అప్పుడు ఆ ఢిల్లీ కొన్ని తీసుకురాలేడు కదా, రాలేదు అనుకుంటూ రాదు కదా. అవును మేడం. అలాగే మనం ఒక విషయం అనుకున్న తర్వాత అది అవుతుంది అన్నాక దాన్ని వదిలేస్తే యూనివర్స్ లోకి, ఈ పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళి తీసుకొచ్చే వరకు దాన్ని వదిలేయాలి, దాన్ని మర్చిపోవాలి. ఇంకా అట్లే మేడం. దాని మీదే పట్టుకుని కూర్చోకూడదు. లేదు మేడం, అసలు ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఆ సంగతి ఏం చెప్పట్లేదు. నేను ఓకే మామూలుగా ఈ ఓకే ప్రేయర్ చెప్పుకోవాలి కదా. చెప్పుకోకపోతే ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది యూనివర్స్ కి, ఎనర్జీకి? సరే మేడం అట్లా. మేడం పైకి చదవచ్చా అండి, మనసులోనే అనుకోవాలి? పైకి చదవచ్చు. ఓకే మేడం, థాంక్యూ. ఇంకండి మిగిలిన వాళ్ళు ఉన్నారేమో, అందరూ వచ్చారండి? ఎవరు మిస్ అయ్యారా? అమ్మా ఆ ట్యాపింగ్స్ ఏమన్నా ఒక్కసారి చెప్తారమ్మా, ఒకసారి ట్యాపింగ్ చేసుకోవడం. ఎవరు మీరు? పేరు? శైలజ అమ్మ. ఓకే మీరు ఇంతకుముందు చేశారా ట్యాపింగ్? అంటే మీ దగ్గరే ఒకసారి ఓకే చెప్తాను ఇంకా ఉందిగా టైము. ఓకే ఒక్కోటి అవసరాన్ని బట్టి చెప్తూ వెళ్తాము. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవడం ఇంకొకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే నాకు తెలియదు, ఇంకా ఫస్ట్ టైమే నేను జాయిన్ అయ్యింది. ఓకే అంటే మీరేం లేదు, అది అనుకుని చేస్తూ ఉండడమే. కనెక్ట్ అయిందా లేదా ఇవన్నీ మీకేం అక్కర్లేదు, అనుకుంటూ ఉంటే అవి అవుతూ ఉంటాయి అంతే. ఇప్పుడు చేస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ చేయిస్తాను కదా ఇప్పుడు. ఓకే మేడం. మీకేంటి ఎక్స్ప్లెనేషన్ కావాలా ఏంటి? అవును మేడం, అది ఎలా అనేది ఇంకొకసారి మీరు చేయించినప్పుడు అర్థమైతే చేయిస్తాను కదా, ఇప్పుడు చేస్తారు మళ్ళీ మీరు చేస్తారు. అలాగే నిన్న నాకు చాలా తలనొప్పి అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉందని మీకు చెప్పాను నిన్న. అది చెప్పిన తర్వాత ఒక 10 minutes లోపల మొత్తం క్లియర్ అయిపోయి చాలా రిలాక్స్ అయ్యాను మేడం మీకు చెప్పిన తర్వాత. ఫీలింగ్ చేశాను నేను. చాలా బాగా అనిపించింది మేడం. తలనొప్పి కూడా తగ్గిపోయింది, ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గిపోయి చాలా అవన్నీ ఫ్రీ ఉంటాయి. అయిపోయింది. అవన్నీ ఏంటంటే హీలింగ్ క్రైసిస్ అంటారు. నెగిటివ్ మేడం. ఎనర్జీస్ మన లోపల నుంచి బయటకి ఎప్పుడెప్పుడువో కదా, మేడం. ఎప్పటి నుంచి దాచిపెట్టుకున్నవో అవన్నీ బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఓకే మేడం, సరే, థ్యాంక్ యూ. ఇంకెవరమ్మా? మెడిటేషన్ అయిన తర్వాత బాగా నిద్ర వస్తుంది మేడం. అది మంచిదేనా కాదా? బాగా నిద్రపోవాలనిపిస్తుంది. నిద్రపోవాలి, మంచినీళ్ళు తాగాలి, అన్ని బాగా నిద్ర పోతున్నాను మేడం. మెడిటేషన్ అయిన తర్వాత మంచి నిద్ర తీసి లెగుస్తున్నాం అది పడుకొని. ఓకే అది నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయి చేస్తా ఉంటే, కొంచెం కళ్ళమ్మని నీళ్ళు లాగా అట్లా వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందమ్మా. ఆవలింతలు, కళ్ళలో నీళ్లు రావడము, తర్వాత స్వెట్ రావడము, ఇలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళే సైన్స్ అన్నమాట. వెళ్తోంది అనేది అంటే జరుగుతోంది అనేది అర్థమవుతోంది కదా. మామూలుగా ఏదో విన్నాము, ఏదో చేసామని కాక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ అంటే జరుగుతున్నట్టు కదా. అవును మేడం. అంటే ప్రేయర్ చూసి చదవటం కాకుండా మేము బై హార్ట్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ బాగుంటదని అనిపిస్తుంది మేడం. ఇంకా అనిపించడం వదిలేసి ముందు చెయ్యండి. ఓకే మేడం. అది ఇప్పుడు అది రాలేదు కాబట్టి ఇది చేయము, ఇది రాలేదు కాబట్టి అది చేయము అని వెతకద్దు సాకులు. ముందు చదివి చెయ్యండి. పట్టుదలగా బట్టి కొడితే మరీ మంచిది. అలాగా ఓకే. ఇంకా జెంట్స్ ఎవరు లేరా? ఎవరు మాట్లాడడం లేదు? నమస్తే మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇది నేను ఈ రోజు చేశాను మేడం, మార్నింగ్. ఈవినింగ్ లేదు. నిన్న బాబుకి కొంచెం ఫీవర్ వచ్చింది మేడం ఈవినింగ్. ఈ కళ్యాణ్ సాధనను మళ్ళీ స్వామి హర్రాజీ ఫోటో నుంచి తీసుకుని ఇచ్చాను. తర్వాత కొద్దిసేపు ఇది కూడా సప్నపోనో కూడా చేశానండి. చేస్తే నిన్న ఒక టాబ్లెట్ వేసానంతే, నా ఈవినింగ్ ప్రాబ్లం అనిపించి. ఇంకా ఈ రోజు అయితే ఏం ఫీవర్ లేదు మేడం, తగ్గిపోయింది. మామూలు ఫ్రీ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే, నాది యాక్చువల్లీ నేను రిటైర్ అయిపోయాను మేడం, కానీ టెక్నికల్ సర్వీసెస్ ఇస్తున్నట్టు నేను కంపెనీలో కంటిన్యూ చేస్తున్నానండి. అయితే
నాకు ఈ రోజు మా సిఇఓ పిలిచి యాక్చువల్ ఈ రిటైర్ ఈ టెక్నికల్ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళకి ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదండి. నాకైతే ఈ రోజు అయినా మీ గురించి అంతా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని ఆయన ఇన్సెంటివ్ కూడా అదే మన ఇంక్రిమెంట్ చేశాడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. అయితే బాగా పనిచేస్తుంది మేడం. అంటే పూర్తిగా నమ్మి చేస్తే తప్పకుండా పనిచేస్తుంది నాకైతే అనిపిస్తుంది. సరే, ఇంకా మిగిలిన వాళ్ళండి, మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? 23 మెంబర్స్ ఉన్నారా? ఇంకో 2-3 రాలేదండి. జగదీష్ గారు. మ్యామ్, ఇప్పుడు మన ప్రాబ్లం కోసం మన ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయ్యి మనల్ని ఆ ప్రాబ్లం హీల్ చేయమని మన ఇన్నర్ చైల్డ్ అడిగారు కదా మేడం, అడగమన్నారు కదా. తర్వాత రోజు డైలీగా మనం మనకు వచ్చే ఇన్సిడెంట్స్ ని కూడా అప్పుడప్పుడు అడగొచ్చా మేడం? అంటే ఏది చూసినా మన అర్థమే అని అన్నారు కదా మేడం, అది ఏది చూసినా నీ అర్థమే, నీదే కనిపిస్తుంది అని అన్నారు. అలా చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి వాళ్ళు మాటలు అనేవి మన మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా మేడం. అంటే ఎంత చేసినా ఇంకా వస్తున్నాయి అన్న ఫీలింగ్ లోకి మనం అంటే ఇంకా డీప్ గా ఆ క్లీనింగ్ అనేది ఎంత డీప్ గా చేసుకోవాలా మేడం? అంతే కదమ్మా, ఎంత చేస్తుంటే అంత మూడికి జన్మ కానీ కదా మేడం, వాళ్ళ మనస్తత్వాన్ని మనమైతే వాళ్ళు ఇన్బుల్ట్ అయిపోయి అలాగా అన్ని మాటలు మనల్ని బాధ పెడుతూ కొంతమంది వస్తూ ఉంటారు కదా మేడం సమ్ టైమ్స్. ఎప్పుడైనా అలాంటప్పుడు మనం కింద పడిపోయేంత వెళ్ళిపోతాం మేడం ఒక్కొక్కసారి. మళ్ళీ వీళ్ళని నేను అంటే మీకు స్ట్రెంగ్త్ లేనప్పుడు అది ఉంటది. మీకు ఎనర్జీ ఉండి స్ట్రెంగ్త్ మీకు పెరిగితే అది తగ్గిపోతుంది. మీకు లేక వాళ్ళు అంటున్నారు అన్నమాట, మీకు ఉంటే వాళ్ళు అనడం మానేస్తారు. మనం ప్రార్థనలో స్ట్రెంగ్త్ చేసుకోవాలి మేడం మనల్ని మనం. ఏం లేదు, మీరు చేస్తూ ఉన్నారు కదా. ఏ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూకి చేసుకుంటూ వెళ్తున్నారు, మేజర్ ఇష్యూకి చేస్తారు. లేదంటే చిన్న చిన్న దానికి చేసుకుని మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అది కూడా మీరు అనుకోవచ్చు చిన్న చిన్న వాటికి. లేదంటే రిపెంటెన్స్ ప్రేయర్ చేయొచ్చు. వీటిని మీరు ఫాలో అవుతూ వెళ్తే మీకు సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇదేంటంటే మెయిన్లీ 5 days హీలింగ్ కమ్ మీకు కొంత గైడెన్స్. మెయిన్లీ యూ కెన్ డూ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ, దానికి మొత్తం పనికి వస్తుంది. మేము సర్టిఫికేషన్ కోర్స్ పెట్టిన దాంట్లో ఇంకొంచెం ఇంకా డెప్త్కి వెళ్తాము. బట్ దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు హీల్ యువర్ సెల్ఫ్. దేనికన్నా చేసుకోండి, విల్ గెట్ రిజల్ట్. అది ఓకే. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎప్పుడైనా మనం చేస్తేనే మనకు క్వశ్చన్స్ వస్తాయి, చేయకపోతే ఏం రావు కదా. చేసినప్పుడే క్వశ్చన్స్ వస్తాయి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ అబ్జర్వ్. ఏమాత్రం రిజల్ట్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీకు అది ఉంటారు అన్నమాట. మేడం చెప్పండి. మేడం, ఈ బ్యాచ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా మేడం. ఒకసారి సిద్ధ సాధన గురించి చెప్పండి మేడం. క్లాసెస్ ఉన్నాయి కదా, ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు కదండి పూర్తిగా. అదేలేండి, రేపు ఎల్లుండి ఉన్నాయి. 2 ఇయర్లీ వాళ్ళకి ఎవరు రాగలిగిన వాళ్ళు వస్తారు. చెప్పాం, అందులో గ్రూప్ లో పెట్టాం కదా. సిద్ధ హీలింగ్ అనేది చాలా శక్తిపాత యోగా హీలింగ్. మీరు ఎవరైనా రాగలిగితే రేపు ఎల్లుండి ఉన్నాయి ఇక్కడ షాబాద్ లో ఉంటాయి. ఇదేంటంటే ఫిజికల్ గా కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇవ్వడం అనేది ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ ఎనర్జీతో మీరు చేసుకున్నప్పుడు చాలా ఎనీ ఇష్యూ ఇన్ ద లైఫ్ కి మనం చేసుకోవచ్చు. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది నేర్చుకోండి. మరి ఇప్పుడు పెడుతున్నాం, రేపు ఎల్లుండి మళ్ళీ ఎప్పుడైనా పెట్టేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. దోస్ హు ఆర్ హియర్ దే కెన్ ప్లాన్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తే, అంటే మనం ప్రతిదానికి బద్ధకం చేస్తూ ఉంటాము. ఏదో సినిమాకి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతాము, ఎవరింటికో పెళ్లికంటే వెళ్ళిపోతాం. కానీ మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి వెళ్ళి కాస్త 2 రోజులు మన మీద మనం ఖర్చు పెట్టుకోం. అదే హాస్పిటల్లోకి వెళ్ళి 4 రోజులు ఉండమంటే నోరు మూసుకుని ఉంటాం.
కాబట్టి మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. టైంని, మనీని అన్నిటిని కూడా ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనకు జీవితంలో సరైన మార్గం దొరుకుతుంది అన్నమాట. ఇందాక ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన నా మెడ నొప్పండి, నడువు నొప్పండి, అందుకని ఉద్యోగం కూడా మానేశానండి అంటే, మీరు రండి రేపు నేర్పిస్తాను అంటే ఆయన అసలు అది వినడం లేదు. నా మెడ నొప్పండి, నడువు నొప్పండి అంటున్నాడే గాని ఇలా రండి, ఇలా ఇలా చాలా విపరీతమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తగ్గింది, మీకు క్లాస్లోనే చాలా తగ్గుతుంది అని చెప్తే అసలు ఆయన బుర్రలోకి అది వెళ్ళడమే లేదు. అలా ఉంటారన్నమాట. అంటే దే విల్ సంవత్సరాలు ఆ బాధలతో గడుపుతారు కానీ అది మనం నేర్చుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాము, ఈ మార్గం ఉంది అంటే రారు. మళ్ళీ ఎక్కడో కొంచెం ఎక్కువ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ బాగుండి ఎక్కువ హడావుడిగా అరుస్తూ, ఆహా మీకు ఇది అయిపోతారు, మీరు రేపొద్దున కల్లా కోటేశ్వర్లు అయిపోతారంటే మీరు వచ్చేస్తారు. రేపు పొద్దున కల్లా కోటేశ్వర్లు అయిపోదామని డబ్బులు కట్టి వచ్చేస్తారు. కానీ అక్కడ ఏమి రాదు అనుకోండి, వస్తే మంచిదే. కానీ అది అంటే ఆ మార్కెటింగ్కి అలవాటు పడిపోయాం మనం. ఎంత హైఫై మార్కెటింగ్ ఉంటే అంత దానికే ఉందనుకుని వెళ్ళిపోవడం అనేది మామూలు మనిషి నేచర్ అన్నమాట. దాంట్లోంచి మనం స్పిరిచువల్ సాధన అనేవి డిఫరెంట్. దాన్ని మనం మన అవగాహనతోటి, మనకు వచ్చే రిజల్ట్స్ తోటి మనం బేరీజ్ వేసుకుని మనం చేసుకోవాలన్నమాట. అది చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఓకే, అయిపోయింది కదా, విల్ గో ఫర్ ది క్లాస్. అందరూ ఎక్స్పీరియన్స్ చెప్పారు, వెరీ గుడ్. అందరికీ మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు చెప్తే చెప్పండి. నేను ఒక 2-3 నిమిషాలు కాఫీ తాగే పని ఉంది. నాకేంటంటే టైం ఉండడం లేదు, ఒకటి అయిపోతుంది. సో ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్? ఇంకెవరన్నా మాట్లాడతారా? అందరూ అవ్వలేదు కదా? నమస్తే మేడం, నేను చేస్తున్నానండి. కానీ చేసినప్పుడు బాగానే ఉంటుంది మేడం. అంత చుట్టూ అంటే నా చుట్టూ కూడా ఏదో ఎప్పుడు తెలీదు, ఒక సంథింగ్ టచ్ చేస్తే ఏదో ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందండి. మళ్ళీ 2-3 అవర్స్కి చెప్పాను కదా మేడం, ఎప్పుడో మళ్ళీ నెగిటివ్ థాట్స్, ఆ ఎమోషన్స్ అంతా మళ్ళీ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇన్ ద సైడ్ లెట్ ఇట్ గో అండ్ సారీ ప్లీజ్ సార్, థ్యాంక్ యూ, ఇలా అని 1-4 సార్లు అనుకుంటుంటే మళ్ళీ ఆ ఫీలింగ్స్ అన్ని పోయి నార్మల్ గా వస్తున్నాయి మేడం. అదే మీరు అలా ఉన్నప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అది ఉంది కదా, అది చెప్పుకోండి. అది కూడా ఇంతమంది చెప్పడం వల్ల దానికి కూడా ఎనర్జీ ఉంటుంది. డెఫినెట్ గా ఇట్ ఆల్సో వర్క్స్. మీరు ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయ్యి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ మీకు ఎనర్జీ కూడా ఇచ్చాం కాబట్టి విల్ ఇమీడియట్లీ కనెక్ట్ ది డివైన్ ఎనర్జీ. కనెక్ట్ అయ్యామనుకుని మీరు మొదలు పెట్టగానే మీరు క్లియర్ అయిపోతారు. అవును మేడం. అంటే మనము అంతా పోగు చేసుకుని ఉన్నాము నెగిటివ్ ఎనర్జీస్ ని. అవును మేడం. ప్రతి నిమిషము ప్రతి సెకండ్ నెగిటివ్ తెచ్చేసుకుంటూ ఉంటాము. అంటే అది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే అలవాటు పడిపోయింది కదండి. అలవాటు పడిపోయాము. ఆ ఎనర్జీ లేకపోయేటప్పటికి ఇట్ విల్ ప్రివైల్ ఆన్ యూ. మనం ఎప్పుడైతే ఎనర్జీ పెరుగుతుందో ఇంకా అది రావడం తగ్గిపోతుంది. దాంతో పాటు ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు కదా మేడం? చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకెవరిని ఉన్నారా? ఇంకా చెప్పని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఆర్ ఎనీ క్వశ్చన్స్? సిద్ధస్తూపం పెట్టాలా మేడం? సిద్ధస్తూపం పెట్టండి.
ఇది మీకు సిద్ధా సైన్స్ అనేది మీకు చెప్పాం కదా. ఇది దివ్య శక్తిపాత యోగం అనే ఒక పద్ధతి. ఇది ఒక హీలింగ్ ప్రక్రియ. లైఫ్ లో అన్ని చూసి మనం ఇది చేస్తాము. ఇది స్వామి హరదాస్ గారని, వారికి మన దత్తాత్రేయ పరంపరలో దత్తాత్రేయుని శిష్యులైన గోరక్షనాథ్ గారు వారికి కనిపించి ఒక దివ్యమైన శక్తి ఇవ్వడం ద్వారా ఆ శక్తిని మనందరికీ ప్రసరింపజేసి మనకు మనం హీల్ చేసుకునేలాగా ఆయన ఆ ప్రక్రియని మొదలు పెట్టారు. మేము అందులో ట్రైనింగ్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2000 నుంచి ఈ సిద్ధా సైన్స్ ని మొత్తము ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చేసిన, ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో మొత్తం చాలా చోట్ల ప్రచారం చేస్తాము. టీవీలో కూడా అవి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదేంటంటే మామూలుగా మీరు చాలా హీలింగ్ ప్రక్రియలు నేర్చుకుంటారు. లేకపోతే యోగా అంటే యోగ సాధనలు, ప్రాణాయామాలు, నేను మెడిటేషన్ చేస్తున్నానండి, నేను ఎక్కడో కూర్చున్నానండి, ఇలా చెప్తూ ఉంటారు. వాటన్నిటిలో ఏంటంటే మన అక్కడ ఏర్పడిన ఆ శక్తి ఏవైతే ఉంటుందో, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఆ స్ట్రక్చర్ యొక్క శక్తి వల్ల ఆ శక్తి కొంత మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. కాబట్టి కొంచెం మనకు మనశ్శాంతిగా బాగున్నట్టు ఉంటుంది. కానీ మేజర్ విషయాల్లో మనకు హీలింగ్ జరగదు. ఇందులో ఏంటంటే ఇట్స్ లైక్ ఏ సిద్ధ శక్తి అనేది చాలా పవర్ఫుల్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని మనం ఇందులో తీసుకోగలుగుతాం. అదేంటంటే మా క్లాసులో మేము ఫిజికల్ గా కళ్ళలోకి చూసి ఎనర్జీ ఇవ్వడం అనేది ఉంటుంది. ఇనిషియేషన్ ఇచ్చాక మీకు ఎప్పుడైనా ఒక కరెంట్కి ఎలాగైతే కనెక్షన్ ఇస్తే ఇంట్లో అన్ని పనిచేస్తాయో ఆ విధంగా మీకు అవన్నీ పనిచేయడం అనేది, మన యొక్క సమస్యకి ఏ సమస్యకైనా ఎనర్జీ తీసుకుని హీల్ చేసుకోవడం అనేది చేస్తాం. అందులో ఒక ప్రక్రియ ఏంటంటే ఇది సిద్ధ స్తూపం అంటారు దాన్ని. అది పూణేలో ఉంది. శీష్ అంటారు, సెల్ఫ్ ఇండక్టెడ్ సెల్ఫ్ హీలింగ్ అన్నమాట. ఇదేంటంటే మనం అందులోంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇందులోంచి ఒక దివ్యమైన డివినిటీ ఉండే శక్తి ఏదైతే ఉందో, బ్రహ్మశక్తి అనేది ఇందులోంచి వస్తూ ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని ఎదురుగా ఉన్నట్టుగా మీరు అనుకోండి. ఆ స్తూపం ఎదురుగా మీరు కూర్చున్నట్టుగా. అది పూణేలో ఉంటుంది. మనకు పూణే వైపుగా కూర్చోవచ్చు, లేకపోతే అది ఉన్నట్టుగా అనుకుని క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిసీవ్ ఎనర్జీ. నేనేం చేస్తున్నానంటే ఈ ప్రక్రియను కూడా మీకు అలవాటు చేయడం ద్వారా వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మీరు ఈ ఎనర్జీని తీసుకోవచ్చు. ఇది చేయడం ద్వారా మీ యొక్క శక్తి ఇంకొంచెం పెరగడం ద్వారా మీ హొప్పనొప్పనో కూడా ఇంకా బాగా పనిచేస్తుంది. అందుకోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. మీరందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. ముందు ఇన్హేల్, ఎక్సేల్. Inhale deep into the abdomen, exhale through the mouth. మనలో నెగటివిటీ బయటికి వెళ్ళిపోతుంది చేయడం ద్వారా. పిక్చర్ వస్తుంది. స్తూపం తీస్తారా? తీసారు మేడం, పెట్టాను మళ్ళీ. సరేలేండి, ఓకే, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆ సిద్ధ స్తూపంలోంచి మీకు శక్తి వస్తున్నట్టుగా ఒక దివ్యమైన సృజనాత్మకమైన శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా, అంటే మీ కోరిక సంకల్పం ఏదైతే ఆ సంకల్పం నెరవేరేలాంటి శక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా, మీరు ఆ శక్తి అలా వైట్ లైట్ లాగా మీ బాడీలోకి వస్తున్నట్టుగా, భ్రూ మధ్యలోంచి వస్తున్నట్టుగా తీసుకోండి. స్ట్రైట్ గా కూర్చోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ సిద్ధ స్తూపం నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తి మీ భ్రూ మధ్యలోంచి మీ శరీరం అంతా కూడా ఒక తెల్లని కాంతితోటి నిండిపోయి శరీరంలో ఉన్న అన్ని లెవెల్స్ లో ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ని బయటకి తోసివేస్తూ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఆ ఎనర్జీ మీ శరీరంలోంచి బయటికి కూడా వెళ్ళిపోతూ ఉంది. ముందుగా మనము విశ్వ కళ్యాణ సాధన చేస్తాం. అంటే ప్రపంచంలో అందరి కోసము మనం ముందు ప్రార్థించాక, ఇది కూడా ప్రార్థనే, తర్వాత మన కోసం మనం అడుగుతాం అన్నమాట. ఆ శక్తి అంతా బయటకు వెళ్తూ ఉంది. ప్రపంచంలో అందరూ అన్ని వస్తువులు
పక్షులు, వృక్షాలు, పర్వతాలు, సముద్రాలు, మంచు ఖండాలు అన్నీ కూడా ఈ దివ్యమైన శక్తితో నిండి అన్నీ కూడా సమతుల్యతతో ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రపంచంలో అందరికీ ఆరోగ్యం కలుగుతుంది. అంటే అంత శక్తి మీ లోపల నుంచి వెళ్తుంది. మీరు ఆ శక్తి మీలోంచి వెళ్ళడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ శక్తి అందరికి వెళ్తున్నట్టుగా భావించండి. అంతే, మీరేమి చూడక్కర్లేదు, చేయక్కర్లేదు. వెళ్ళడం అంటే మీ శరీరంలోంచి వెళ్ళిపోతుంది. మీకు వస్తుంది, మీలోంచి వెళ్ళిపోతుంది. ఆ శక్తికి అలా వస్తూనే ఉంది. ప్రపంచంలో అందరూ కూడా, మనుషులందరూ కూడా మంచి ప్రవర్తనతో, సద్భావనతో ఉండాలి అని ఆ శక్తిని పంపించండి. ఒక నిమిషం పాటు ఆ శక్తి అందరికి వెళ్ళి అందరికీ మంచి మనసులు కలిగేలాగా పంపిస్తూ ఉన్నారు. ఆ శక్తి వస్తూ ప్రపంచంలో ఉన్న అందరి కోరికలు నెరవేరాలి. ఆ శక్తి పంపిస్తూనే ఉన్నారు. అందరి జీవితం కూడా చాలా గ్లోరియస్ గా, వైభవంతంగా, సంతోషంగా ఉండాలని అందరికీ ఆ శక్తిని పంపించండి. ఇప్పుడు విశ్వ కళ్యాణం ప్రపంచం కోసం అడిగారు, ఇప్పుడు మీకోసం అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్లాస్ లో మీకు ఓన్లీ హొపనోపోనో మీద చేయిస్తాను. ఇది ఎప్పుడైనా ఏ కోరికైనా ఏ సమస్యకైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమడుగుతామంటే, నాలాంటి సమస్య అందరికీ నెరవేరాలని ఒక నిమిషం ఆ శక్తిని పంపించి, నా సమస్య తీరాలని ఆ ఎనర్జీని మన శరీరంలో గిరగిరా తిప్పుకుంటాం. ఒక తెల్లని కాంతి గోళంలా తిరుగుతున్నట్టుగా తిప్పుకోవాలి 3 నిమిషాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎవరైతే ఈ ప్రోగ్రాంలో హొపనోపోనో నేర్చుకుంటున్నారో అందరికీ కూడా 100% ఫలితం వెంటనే రావాలి. ఆ శక్తి తీసుకుని పంపించండి. ఇప్పుడు నేను ఎప్పుడు హొపనోపోనో చేసినా కూడా నాకు 100% మంచి శుభ ఫలితాలు కలగాలి, అందరికీ కూడా శుభం కలగాలి. ఇప్పుడు ఆ శక్తి మీ లోపల భ్రూమధ్యంలోంచి మీ శరీరంలో పాదాల నుంచి పై వరకు ఒక కాంతి, టార్చ్ లైట్ తిరిగితే ఎలా ఉంటుంది, ఒక బాల్ ఆఫ్ లైట్ పాదాల నుంచి పై వరకు తిప్పండి. మూవ్ ద ఎనర్జీ ఇన్ ద ఫీట్. యాంకిల్స్ లో తిప్పండి, కాళ్ళల్లో, థైస్, బాటమ్ ఏరియా, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, హార్ట్, లంగ్స్, చేతుల వేళ్ల నుంచి పై వరకు,
థ్రోట్, ఫేస్ అంతా లోపలంతా, మౌత్, నోస్, ఇయర్స్, ఐస్, బ్రెయిన్, మీ శరీరం అంతా కూడా దివ్యమైన శక్తితో నిండి మీకు అద్భుతంగా మీరు చేసే ఓపెన్ మీరు ఎప్పుడు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఓకే, నౌ యూ విల్ గో ఫర్ ది ఇన్నర్ కనెక్షన్. ఈ మెడిటేషన్ అయిపోయింది. నౌ వీఆర్ స్టార్టింగ్ పొప్పనొప్పను. మీరు మీ యొక్క కాన్షియస్ మైండ్ తోటి రీచ్ ది సబ్ కాన్షియస్ మైండ్ లైక్ ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ తో మీరు చెప్తున్నారు, యూఆర్ కనెక్టింగ్ టు ది డివినిటీ, సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక దివ్యమైన శక్తి ఒక కాంతి కిరణం లాగా పైనుంచి వస్తున్నట్టుగా భావిస్తూ మీ యొక్క ఇన్నర్ చైల్డ్ తో చెప్పండి, నేను ఒక మాతృమూర్తిగా నీవు నా లోపలే ఉన్నా, నీ వల్ల కలిగిన ఆవేశాలు, బాధలు, అనుభవాలు, కోపాలు, అవమానాలు, తరతరాలుగా అన్నిటికీ కూడా నేను నిన్ను క్షమిస్తున్నాను. ఒక తల్లి బిడ్డను క్షమించిన విధంగా నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను కూడా ఇంతకాలము నిన్ను నిర్లక్ష్యం చేసి నాలోనే ఉన్న నిన్ను పట్టించుకోకుండా, నీ అందు ప్రేమ చూపకుండా, నీ అందు కేర్ తీసుకోకుండా, నిన్ను నా యొక్క భావాల్ని అన్నిటినీ కూడా నీ మీద వేసి నీ లోపల దాగి ఉన్న అన్ని సమస్యలు, బాధలు, తరతరాలుగా ఉన్న ఆ జ్ఞాపకాల దొంతరలు నేను గుర్తించకుండా సరైన ప్రేమను అందించినందుకు నన్ను క్షమించు. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇవాళ మన ఇద్దరము ఒకటిగా దివ్యమైన ప్రేమ నా నుంచి నీకు, మన ఇద్దరి నుంచి మహాచేతనైన మన కుటుంబంలో వ్యక్తి అయిన తండ్రికి, అటు నుంచి దివ్యత్వానికి ఆ శక్తిని, ఆ మన యొక్క సమస్యలన్నిటికీ నివారణ కలిగించి ఆ శక్తి కోసం ప్రార్థిద్దాము. నా దగ్గరికి రాని మీరు నెమ్మదిగా పిలవండి. వెరీ జెంట్లీ, విత్ ఆల్ ద లవ్. ఫీల్ రియల్లీ లవ్ టు ద ఇన్నర్ చైల్డ్. తరతరాలుగా ఎన్నో లైఫ్ టైమ్స్, ఎన్నో జన్మల నుంచి మోసుకొస్తున్న అన్ని బాధలు, భారాల నుంచి ఇప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి ఏదైతే కారణమో
వాటన్నిటిని లెట్ ఇట్ గో. నీలో ఏర్పడిన ఆ మెమరీస్ అన్నిటిని కూడా బయటికి పంపించేయి. లెట్ గో ఆఫ్ ది ఆల్ ద మెమరీస్. ఈ సమస్యకు సంబంధించిన అన్నిటిని బయటికి పంపించేయి. హోల్డ్ మై హ్యాండ్. నా చేయి పట్టుకుని ఇద్దరము ఆ దైవత్వం వైపు, మన యొక్క మహాచేతన, తండ్రి రూపమైన మహాచేతనతో కలిసి వెళ్తాము. లెట్స్ గో టు ఫాదర్. జస్ట్ యాజ్ ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఆకాశంలోకి చూస్తున్నట్టుగా ఒక ఐస్ బ్లూ కలర్ లో ఉండే ఆకాశం, అద్భుతంగా ఉంది ఆకాశం పైన. ద డివినిటీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ విత్ ఆల్ కైండ్నెస్. ఎంతో ప్రేమతో, కరుణతో ఆ దైవం మిమ్మల్ని చూస్తున్నట్టుగా. ఇట్స్ లైక్ ఐస్ బ్లూ కలర్. ఇట్ హీల్స్ ఆల్, ఇట్ క్లియర్స్ ఆల్ మెమరీస్. డీప్లీ లుక్ ఇన్ టు యువర్ ఐస్. మీ లోపల నుంచి ఆ దివ్యమైన శక్తి లోపలికి ప్రవహించి ఆ ఇన్నర్ చైల్డ్ లో ఉండే అన్ని జ్ఞాపకాలని మొత్తంగా తుడిచివేస్తోంది, క్లియర్ చేస్తోంది. జస్ట్ అబ్జర్వ్ ఇట్. లెట్ ఇట్ క్లియర్ ఆల్ ద మెమరీస్. మీ సమస్యకి ఏదైతే కారణం ఉందో దానికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలని రీప్లేస్ మొత్తం తుడిచివేస్తుంది. Just inhale, exhale. Inhale. Inhale deeply. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Hold. Inhale. Hold. Exhale. Exhale. Inhale. Exhale. Hold. ఆ దివ్యమైన శక్తి వచ్చి మిమ్మల్ని శుభ్రం చేస్తూ ఉంది. లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. జస్ట్ సిట్ లైక్ దిస్ అండ్ లిసన్ టు మీ. నాతోటి ఈ యొక్క థాట్ తో కనెక్ట్ అవ్వండి చాలు. నేను నేను నేనే శూన్యం నుండి వెలుతురులోకి వచ్చాను. నేనే శూన్యాన్ని, సకల చేతనలను మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని. నేనే అహాన్ని, సర్వస్వాన్ని. నేనే నా ఇంద్రధనుస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను. మనసు విషయాల కొనసాగింపుని. నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను. అదృశ్య అస్పృశ్య మలయ మారుతాన్ని. సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని. నేనే నేను. ఆత్మ, మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న మీ సమస్యను చెప్పుకోండి. ఇప్పుడు ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దాన్ని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి.
తరతరాల కాలాల అనంతత్వం కూడి ఈ మూలానికి సంబంధించిన ప్రతి సంఘటనను దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవచిత్త ప్రకారమే చేయండి. నాలోని భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు, ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. సెకండ్ టైం చదువుతున్నాను. ఆత్మ మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న సమస్య చెప్పుకోండి. ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వము కూడి ఈ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవచిత్త ప్రకారము చేయండి. నాలోని భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు, ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలు, వాటికి దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. ఆత్మ మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళి దాన్ని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వముతో కూడి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండే వరకు ఆ దైవచిత్త ప్రకారం చేయండి. నాలోని ఆలోచన భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు, ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. ఫోర్త్ టైం. ఆత్మ మహాచేతన, దయచేసి నా భావాలు, నాలో ఉన్న ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దాన్ని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వము కూడి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవచిత్త ప్రకారం చెయ్యండి. నాలోని భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు, ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణ. జస్ట్ ఇన్హేల్, ఎక్సేల్. ఈచ్ ఎక్సలేషన్ లో ఉన్న నెగిటివిటీస్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాము. దైవిక సృష్టికర్త, తల్లి, తండ్రి, బిడ్డ ఒకటిగా నేను, మీ పేరు చెప్పుకోండి, నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు ఈ సృష్టి నుండి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యలతో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం సృష్టించిన, సేకరించిన, ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి, శుద్ధి చేయండి.
విడుదల చేయండి, విడదీయండి మరియు కత్తిరించండి. దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. నేను ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, మళ్ళీ పంపిస్తాం మీకు. ఇట్స్ ఆల్ డన్, వి ఆల్ సెట్ ఫ్రీ. మేము విముక్తి చెందాము. తదాస్తు, తదాస్తు, తదాస్తు. Closing prayer. Just inhale, exhale. Inhale deeply. Exhale. Inhale deeply. Hold. Exhale. Inhale. Hold. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. నేను అనే శాంతి, నీకు శాంతి కలుగాక. నా సమస్త శాంతి, నేను అనే శాంతి, అదే నేను అయిన శాంతి. ఎప్పటికీ శాంతి కలిగి ఇప్పుడు ఎల్లప్పుడూ మరింతగా నా శాంతిని నీకు ఇస్తున్నాను. నా శాంతిని నీకు వదిలి వెళ్తున్నాను. ప్రపంచపు శాంతి కాదు, కేవలము నా శాంతిని మాత్రమే, నేను అనే శాంతి. జస్ట్ సిట్. ఆ దివ్యమైన శక్తి మీ లోపలికి వచ్చి మీరు తరతరాలుగా ఏర్పరచుకున్న ఆ నెగిటివ్ మెమరీస్ని, వైబ్రేషన్స్ని అన్నిటినీ కూడా స్వచ్ఛమైన కాంతిగా మారుస్తూ ఉంది. జస్ట్ అబ్జర్వ్ ఇట్ ఫర్ 5 minutes. అది మీ ప్రతి అణువులో, ప్రతి సెల్లో, సెల్యులార్ స్పేస్, DNA, సెల్స్ లో, ఆర్గాన్స్ లో ఉండే ప్రతి నెగిటివ్ ఆలోచనల్ని, సెల్యులార్ ట్రామాని అన్నిటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి ట్రాన్స్మ్యూట్ చేస్తుంది. ట్రాన్స్మ్యూట్, స్వచ్ఛమైన కాంతిగా పరివర్తన చెందేలా చేస్తుంది.
ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. You can ask your inner child to continue the healing. I love you. Thank you. I love you. Thank you. I love you. Thank you. Yeah, you can come out of the meditation. Yeah. ఎవరైనా మాట్లాడితే మేడం మాట్లాడండి. చెప్పండి. మేడం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇది నొప్పి పట్టేసింది మేడం. మళ్ళీ పట్టిందా? ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు మేడం, భుజం వరకు. తల మీద ఎక్కడ పట్టేసింది? మెడ దగ్గర నుంచి షోల్డర్ ఉంది కదా మేడం, ఇది రైట్ సైడ్ షోల్డర్ మేడం పట్టేసింది మేడం. ఓకే ఓకే. అంటే ఉన్నాయన్నమాట అక్కడ నెగిటివిటీస్ బాగున్నాయి. అక్కడ జ్ఞాపకాలన్నీ ఆ సెల్యులార్ మెమరీలో ఉన్నాయి. అక్కడ ఈ ఎనర్జీ వెళ్ళి అక్కడ క్లియర్ అవుతుంది లేక. ఓకే, ట్యాప్ చేసుకుంటూ ఇలా ట్యాప్ చేసుకుంటూ చెప్పండి. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి ఆ ఏరియాకి. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకుని చెయ్యండి, వేరే వాళ్ళు మాట్లాడుకోరు. మ్యూట్ చేయండి. ఓకే, ఎవరైనా చెప్తారా? మేడం నాకు 2 రోజుల లాగానే తల ఒళ్ళంతా బాగా బరువెక్కింది మేడం. ఒళ్ళంతా పక్కన ఏదో కదులుతున్న, పక్కన ఏదో వెళ్తున్నట్టుగా అనిపించింది మేడం. బట్టలు పిగిలితే ఒంటి మీద బట్టలు ఎట్లా ఉంటున్నట్టు, నా జాకెట్ వెనక వీపు మీద పిగిలినట్టుగా అనిపించింది మేడం. ఏంటండి? జాకెట్ వీపున పిగిలిపోతే ఎట్లా టప్. ఓకే, అలా బాడీలో సౌండ్స్, బట్టలు అలా తగినట్టు అనిపించింది. నా పక్కన వెళ్తున్నట్టుగా కదలికలాగా అనిపించింది మేడం. ఇవాళ ఇది ఎక్స్పీరియన్స్. తల బరువు, ఒళ్ళు బరువు, నా ఒంటి వెనక వీపు జాకెట్ పిగిలినట్టు అనిపించడం. అంటే నెగటివిటీస్ ఫ్లో అయి బయటకు వెళ్తున్నప్పుడు ఈవెన్ బాడీలో కూడా సౌండ్స్ కూడా వినిపిస్తాయి కొంతమందికి. అలా సౌండ్స్ కూడా వినిపిస్తాయి అన్నమాట, మూవింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ. మేడం థ్రోట్ లో బాగా కాఫ్ లాగా వస్తుంది మేడం, ఎందుకని? ఏముందండి? థ్రోట్ డ్రై అయిపోయిన కాఫ్ వచ్చేస్తా ఒకేసారి తట్టుకోలేదు.
ఉంటది సోర్ థ్రోట్ వస్తుంది. ఈ హీలింగ్ అప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి, కొంతమంది ఫీవర్ వస్తుంది, అలాగా సోర్ థ్రోట్ వస్తుంది. బాగా కాఫ్ వచ్చేస్తుంది. వాటర్ తాగి కూర్చున్నా సరే డీప్ లోకి వెళ్ళేసరికి కాఫ్ వచ్చేస్తుంది. అది క్లియర్ అవుతుంది లేదు. థ్రోట్ లో చాలా ఉంటాయి అన్నమాట, ఎక్స్ప్రెస్ కానివన్నీ ఉండి అవి బయటకు వస్తున్నప్పుడు డ్రైనెస్, ఎనర్జీ ఉన్నప్పుడు కూడా డ్రైనెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. అందరూ కూడా వాటర్ తాగి కూర్చున్న మెడిటేషన్ కి కరెక్ట్ గా డీప్ లో ఉండగా వచ్చేస్తుంది మేడం. అదే. నమస్తే అమ్మా. చెప్పండి. నాకు ఈ పొట్ట భాగము కింద అంతా ఇట్లా బాగా వెనక్కి దాంతో అదే వెనక్కి పోవటము, ముందుకు రావటము జరిగింది. పొట్ట భాగం కింద భాగము, అడుగు భాగం, ఆ ప్రాంతం గట్టిగా దాంతో అదే లోపలికి వెళ్ళిపోవటం, అది అట్లా ముందుకు. ఇంకెవరన్నా చెప్తారా ఏమన్నా? అమ్మా, నాకు మామూలుగానే రోజు పడుకున్నప్పుడు కూడా వెంటనే నిద్ర పట్టదు. ఊరికే ఒళ్ళంతా ఇచ్చింగ్స్, దురదలు వస్తా ఉంటాయి ఊరికే. ఒక 2-3 టైమ్స్, అంటే మరి అందరి ముందు చెప్పొచ్చో 2-3 టైమ్స్ బాత్రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు నిద్ర పడుతుంది. కింద కూర్చుంటే ఇక ఒక్క 2-3 నిమిషాలకే తొంటి పట్టేస్తుంది. ఇక అంతే, అస్సలు కూర్చోలేను. కాళ్ళు చాపుకోవాలి, ఏదన్నా ఆనుకోవాలి. ఇప్పుడు కూడా మెడిటేషన్ చేస్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక దురద పెడతా ఉంటది. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ దురద మీదకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటో మరి నాకు. పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ చేస్తున్నప్పుడు? అదే అమ్మా, మైండ్ మంచిగా కాన్సన్ట్రేషన్ తో చేద్దామంటే బాడీ ఎక్కడో ఏదో ఒక చోట రియాక్షన్ చూపిస్తా ఉంటది. అక్కడ ఇక్కడ ఇచ్చింగ్స్, దురదలు రావడం, అది కంపల్సరీ బయటకు వెళ్ళిపోతాయి కదా, వెళ్తాయిలేండి అవన్నీ కూడా. ఓకే దే విల్ అమ్మా. గో అవుట్ ఆఫ్ ది బాడీ. అవన్నీ టాక్సిన్స్ కదా, బయటకు వెళ్ళిపోతాయి. ఓకే అమ్మా. ఓకే. ప్రసన్న మేడం, చెప్పండి. అది ఎప్పుడు మెడిటేషన్ లో నిద్ర వచ్చేయటం అట్లా ఏం ఉండదు మేడం నాకు. ఈ రోజు కూడా నిద్రని నేను చెప్పలేనండి, ఐ మీన్ కాన్షియస్, బట్ ఆ డీప్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ లో స్లీపింగ్ అన్న డీప్నెస్ అయితే ఉంది, బట్ ఐఎమ్ అవేర్ మ్యామ్. ఆ ఇన్నర్ చైల్డ్ ని చాలా బాగా ఫీల్ అవ్వగలిగాను. స్టిల్ అది ఫీల్ అవ్వగలుగుతున్నాను మ్యామ్. అది హేజ్ వండర్ఫుల్లీ మ్యామ్. అండ్ ఎందుకని ఈ రోజు మెడిటేషన్ కొంచెం కొత్తగా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఈ రోజుది. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నాకు ఇక్కడ మన సహస్రారం దగ్గర జస్ట్ ఇట్లా ఇట్లా కితకితలు పెడుతున్నట్టుగా మ్యామ్, ఇట్లా మన ఫోర్ హెడ్ దగ్గర నుంచి బ్యాక్ హెడ్ దాకా ఇట్లా కితకితలు పెడుతున్న ఫీల్, అది చాలా సేపు ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు థర్డ్ అండ్ ఫోర్త్ టైం 2 times చదివినంత సేపు ఉంది మ్యామ్. అది బాగా అక్కడ మాత్రం కొంచెం డిస్టర్బ్, అప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వలేదు మ్యామ్. అప్పుడు కూడా నేను ఏదో ఇట్లా టచ్ చేయాలి అలా లేదండి, బట్ ఐ మీన్ కాన్షియస్, కానీ డీప్ ఉన్నాను. ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ మీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వండి మేడం. అది అంత అంటే మాకంత ఓన్ గా రాదేమో. అవును మేడం, అది అలాగా మేము కనెక్ట్ అవ్వలేము మీరు చెప్పినట్టుగా. మీరు చెప్పాలి సార్ అది. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారా? ఇంకా ఇప్పుడు ఆ సిద్ధ స్తూపం నుంచి ఎనర్జీ అది తెలిసిందా కొత్త వాళ్ళకి? తెలిసింది మేడం, చాలా బాగా తెలిసింది మేడం. అది అంటే ఆ లోపలికి వెళ్తూ అది బయటికి స్ప్రెడ్ అవుతూ మొత్తం అన్నిటికీ వెళ్తున్నట్టుగా అది మీరు ఎలా గైడ్ చేశారో అది యాజ్ ఇట్ ఈస్ గా ఫీల్ అవ్వగలిగాము. అది యూట్యూబ్ లో ఉంది, విశ్వ కళ్యాణ్ సాధన అని. అది పెట్టుకుని చేయండి రోజు. దీంతో పాటు అది కూడా మీ విషయాన్ని దేనికైనా కూడా చేయొచ్చు. అది సమస్యకి చేయొచ్చు, విష్ ఫుల్ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఎంత చేస్తూ ఉంటే అంతగా ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఉంటారు మీరు. ప్యూరిఫికేషన్ ఉంటుంది.
అప్పుడు మనకి అవునండి. ఎప్పుడైతే ఎనర్జీ ఉండి ప్యూరిఫికేషన్ ఉందో మనం ఇవన్నీ కూడా ఇంకా చాలా తొందరగా మనకి రిజల్ట్స్ వస్తాయి. మేడం ఇది బాడీలో ఎక్కడైనా పెయిన్ అది ఉన్నా కూడా దాన్ని కూడా విజువలైజ్ అక్కడ చేయొచ్చు కదా తిప్పుకోవచ్చు, తిప్పుకోవచ్చు, ఆ ఎనర్జీ తీసి తిప్పుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అందుకే ఇవాళ అది చెప్పాను. రేపు ట్యాపింగ్ చెప్తాను. రేపు లాస్ట్ డేనా ఎల్లుండా? ఎల్లుండి మేడం. ఎల్లుండి, ఓకే ఓకే, సరే. సండే వరకు. సండే వరకు, ఓకే. రేపు సిద్ధ క్లాస్ కూడా ఉంది కదా మనకు, ఓకే. గుడ్ ఈవినింగ్. ఓకే, చెప్పండి. మ్యామ్ బాగా ఫస్ట్ స్టార్ట్ చేయగానే హెడ్ మీద అలానే అనిపించింది ఎనర్జీ లాగా. తర్వాత చేస్తుంటే మళ్ళీ అలానే డీప్ గా నిద్ర వచ్చేసినట్టే. మళ్ళీ మీరు చెప్పేటివన్నీ కూడా మళ్ళీ నాకు వినబడుతున్నాయి, కానీ ఎక్కడికో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించేసింది. ఏవో కొన్ని కనపడతా ఉన్నాయి, అవి ఏంటో అన్నది, అవి ఏంటని అంత తెలియలేదు నాకు. అవసరం లేదు, వాటి పని వాడితే మీ పని మీది. అంతే మ్యామ్. లేకపోతే రైట్ లెగ్స్ లో కొంచెం ఎనర్జీ కిందికి వచ్చేసి అట్లా అనిపించింది మ్యామ్. కాలు అలా కొంచెం ఇలా కదిపాను. ఇంకా మళ్ళీ అయిపోయే టైంకి మళ్ళీ నార్మల్ అయిపోయింది మొత్తం. మళ్ళీ లాస్ట్ కి ఆవలింపులు వస్తుంటాయి మ్యామ్. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ. అయిపోయిందా? అందరిది అయిపోయిందా? ప్రేయర్ మళ్ళీ చెప్పండి మేడం. ఇప్పుడు ఈ నిన్న అంటే మా దగ్గర వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఒకళ్ళు కాళ్ళలోకి వచ్చారు, అంటే అది రీజన్స్ ఏంటి మేడం? యాక్చువల్ అలాగే ఉంటాయిలేండి, కానీ మనకి ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటే వస్తూ ఉంటారు వాళ్ళు చేయమని ఏదో అడగడానికి. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, రిలేటివ్స్ కూడా క్షమాపణ అడుగుతున్నారు కదా, వాళ్ళు అందులో వస్తారులేండి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు క్లియర్ అయిపోతే ఇంక రావడం తగ్గిపోద్ది కల్లో. ఈవెన్ పేరెంట్స్ వాళ్ళు కూడాను వాళ్ళు క్లియర్ అయిపోయిన తర్వాత ఇక రారు. థ్యాంక్ యూ మేడం. మేడం, విశ్వ కళ్యాణ్ ఒకసారి లింక్ పెట్టారా గ్రూప్ లో? యూట్యూబ్ లో ఉందా? యూట్యూబ్ లో చూడండి, కాస్త చూడండి, యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి కాస్త. మాకు మినిట్స్ అవడం లేదు, ఎవరు చూడడం లేదో ఏంటో అర్థం కావడం. జగదీష్ గారు కూడా చేస్తున్నాను. అదేనా మేడం? 5 years బ్యాక్ ఒకటి ఉంది, అదే కలర్ లో. కొత్తది కూడా తెలుగులో కూడా ఉంటది, ఆడియో ఉంటది, 2-3 ఉన్నాయి, చూడండి. ఆడియో ఉంది, అదే అప్పుడప్పుడు చేస్తాను. అది రోజుకి అట్లా 2 times కూడా చేయొచ్చా మేడం? 100 సార్లు చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు అది ఓన్లీ 4-5 minutes కదా, మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది సిద్ధస్తూపం కూడా ఉంది కదా మేడం అందులో? ఉంటారు మేడం. ఇది మీ రికార్డింగ్ ఇవ్వరా మేడం? అంటే రోజు పెట్టుకొని చేయడానికి. అలాగే చూస్తాం, ఎలా చేయాలనేది ప్లాన్ చేసి పెడతాం. లేదు పెట్టండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇంకెవరు ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సో రేపు కూడా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇద్దరు చైల్డ్తో కనెక్ట్ అవ్వడము, ఇన్నర్ కనెక్షన్ తర్వాత ప్రేయర్స్, 4 ప్రేయర్స్, బ్రీదింగ్, మళ్ళీ చివరిలో కూడా బ్రీదింగ్ చేసి కంప్లీట్ చేసేసేయండి. చేశాక అబ్జర్వ్ చేయండి, ఏ డిఫరెన్సెస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసి రేపు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.